నరసింహమూర్తిని చూసావా? చూశానమ్మా. ఎలా ఉన్నారు? ఇప్పటికైనా శాంతించారా? శాంతంగా చల్లగా ఆనందంగా ఉన్నారు. ఎక్కడున్నారు? అదే ఆమెతో. ఆమె ఆమె ఎవరు? ఏమోనమ్మా, ఈ గొడవలన్నీ నాకెందుకు. చతుర్దశ భువనాలు గడగల్లాడించిన ఉగ్ర నారసింహమూర్తి శాంతించాడు. సంతోషించాం గాని ఆమెన్నావే, ఎవరామె చెప్పు. చెప్పడానికేముంది, ఆనాడు నరసింహదేవుని శాంతపరచడానికి బ్రహ్మాది దేవతలు మహర్షులు తల క్రిందలయ్యారు. సరే, నీ మాట చెప్పనక్కర్లేదు, వైకుంఠం కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావు. మీ అందరి వల్ల కాని ఘనకార్యం ఆ అమ్మాయి ఓ కంటి చూపుతూ చిరునవ్వు. చాలే, ఏమిటా పొగడ్తలు? నిజం నిజం. అడిగిన దానికి సమాధానం చెప్పవే, ఎవరామె? ఎవరైతేనే అమ్మా, మాణిక్యం బుగ్గుగనులో పుట్టిన మకుటాగ్రాన్ని ప్రకాశింపవలసిందేగా. అందుకే స్వామివారు ఆమెను వివాహమాడారు. వివాహమాడారా? అమ్మా, అయిన పెళ్లి ఎలాగూ అయింది. కొంతకాలం అడవిలో, కొంతకాలం వైకుంఠంలో కాపురం పెడతారేమో. స్వామిని అడిగి తెలుసుకోమంటారా? నీకెందుకులే అంత కష్టం. ఇంత ఘోరం జరిగిన తర్వాత ఇంకా నేనెందుకు? ఆ చెంచు దాన్నే పెట్టుకుని వైకుంఠం ఏలుకోమని చెప్పు. సరేనమ్మా. నారదా, నాకు ఉపకారం చేసి పెడతావా? చెప్పమ్మా. ఎలాగైనా సరే మీ స్వామిని ఒక్కసారి ఇక్కడికి తీసుకురా. అడగవలసిన 4 మాటలడిగి ఆ తర్వాత నా దారి నేను చూసుకుంటాను. అబ్బో, ఇప్పుడు ఆయన నా మాట వింటాడా? ఆవిడ ప్రేమలో పడి తన్నుకుంటున్నాడు. పైగా ఆకులు అలములు కట్టుకుని చెంచువీరుడయ్యాడమ్మా. నారదా, నిన్ను బ్రతిమాలుకుంటాను. అడగవలసిన 4 మాటలు అడగకపోతే నా కడుపు మంట చల్లారదు. ఒక్కసారి ఎలాగైనా సరే స్వామిని ఇక్కడికి తీసుకురా. సరే, ప్రయత్నం చేస్తానమ్మా. నారాయణ నారాయణ. చిలక గోరింక పులికే పక పక, నేనే చిలకైతే నీవే గోరింక, రావా నా వంక. చిలక గోరింక పులికే పక పక, నీవే చిలకైతే నేనే గోరింక, రావా నా వంక. నేటికి చెలిమి ఫలించనే, కలలు కల్లటి కలిమి లభించనే. చెలియా నేటికి చెలిమి ఫలించనే, కలలు కల్లటి కలిమి లభించనే. నిజమాయే తనువులు ఒకటాయే, మదిలో తలంపులే తీరే తీయగా మారే హాయిగా. చిలక గోరింక పులికే పక పక, నేనే చిలకైతే నీవే గోరింక, రావా నా వంక. కలికి నీవిలా ఎదుట నిలబడ, పలుకే బంగారం ఒలికే వయ్యారమే. కలికి నీవిలా ఎదుట నిలబడ, పలుకే బంగారం ఒలికే వయ్యారమే. ఒకటే సరాగము ఒకటే పరాధికం, కలసి విహారమే చేదాం హాయిగా, నీవే నేనుగా. చిలక గోరింక పులికే పక పక, నీవే చిలకైతే నేనే గోరింక, రావా నా వంక. చిలక గోరింక పులికే పక పక, నేనే చిలకైతే నీవే గోరింక, రావా నా వంక. నారాయణ నారాయణ. ఏం సామి, మమ్మల్ని ఒంటిపాటు నుండేవా? ఎప్పుడు మా ఇంటే పడతావే? మీ వెంట పడితేనే ముక్తి మోక్షం గాని ఇతరుల వెంట పడితే అందమా ఆనందమా తల్లి? బాగానే ఉంది. మొగుడు పెళ్ళల మధ్య నువ్వొకడివి. చిన్న మనవి చేసుకుని వెళ్తాను తల్లి. స్వామి, ఒక్కసారి ఇలా దయచేస్తారా?
మీరు ఇక్కడే ఉండండి. చిన్న రహస్యం. దయచేయండి స్వామి. స్వామి, ఆదిలక్ష్మీదేవి మీకోసం బెంగ పెట్టుకుని కృషించిపోతుంది. ఆమెను ఒక్కసారి కటాక్షించండి. ఏమిటి, ఆమె ఇంకా వైకుంఠం వెళ్ళలేదా? ప్రభువులు మీరు లేకుండా వైకుంఠం వెళ్ళబెడుతుంది స్వామి. ఈ గరుడాద్రి మీదనే చిన్న నివాసం ఏర్పరచుకుని కూర్చునుంది. దయచేయండి ఒక్కసారి స్వామి. ఇప్పుడు చెంచేత ఏం గొడవ చేస్తుందో? అఖిలాండ కోటి బ్రహ్మాండాలు పరిపాలించే మీరు ఈ చిన్న విషయం సర్దుకోలేరు. దయచేయండి స్వామి. స్వామి సరే. చెంచిత, నాకు కొంచెం పనుంది, నీవు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ కూడానే వస్తాను. నీవు అక్కడికి రాకూడదు, నా మాట విను. నేను విన్ను. మన ఇద్దరికి మధ్య దాపరకేంటి? నేను తర్వాత చెప్తానుగా. నీ వస్తే ఏం గొడవ అవుతుందో? ఏ గొడవ వచ్చినా సరే నాకేం భయం లేదు. నిన్ను మాత్రం విడిచిపెట్టను. సరే, అయితే నేను అక్కడ ఏం చేసినా నువ్వేం చూసినా కిమ్మనకూడదు, సరేనా? ఓ అలాగే. అయితే లక్ష్మి, ఎవరు వారు? నేనే లక్ష్మి. నేనే అనగా అనామధేయులా? అనామధేయుణ్ణి, అనంతకోటి నామధేయుణ్ణి. తలుపుతీ లక్ష్మి. మీరొక్కరే వచ్చారా? నేనెప్పుడూ ఏకాకినని నీకు తెలుసుగా. లక్ష్మి, లక్ష్మి, ఓహో, కొత్త పెళ్లి కూతురు కూడా తీసుకొచ్చారే. ఉండండి, మంగళార్తి తీసుకొస్తాను. లక్ష్మి, లక్ష్మి, నా మాట విను. ఓహో, ఇదా సంగతి. ఇక్కడ సంసారం అంతా ఉండగా నాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఊరు లేదు, పేరు లేదని చెప్పి నన్ను మా ఆయనో కన్ను గప్పి ఇలా మోసం చేస్తావా? చూడు నేనేం చేస్తాను. ఏం చేస్తావు? ఆయన వెర్రివాడే అడవుల వెంట తిరుగుతూ ఉంటే వెంటబడి మందో మాకో పెట్టి వల్ల వేసుకుని కులుకుదామనుకున్నావే. వెళ్ళవతలకి. ఓహో, తాడేలు పాములా తలెత్తుకొచ్చావు. నా మొగుడు నేను అడుగుతుంటే నువ్వెవతే సమాధానం చెప్పడానికి? బ్రహ్మరుద్రాదుల చేత కూడా పూజింపబడే నన్ను ఇలా అవమానిస్తారు. ఇందుకేనా మీరు ఇక్కడికి వచ్చారు? వెళ్ళండి, ఇంకా అర్చించడానికే వైకుంఠం పట్టం కట్టండి. వెళ్ళండి, ఇంక నేను ప్రాయోపవేశం చేస్తాను. వెళ్ళండి. లక్ష్మి, నా మాట విను లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, నా మాట విను లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. చెంచిత, నా మాట విను. చెంచిత, నారదా, నారదా, నారదా. స్వామి, చూస్తావే, రా త్వరగా. క్షమించండి. మీరు సంసారులు, నేను సన్యాసిని. సవతుల కయ్యం మధ్య నన్ను ఇరికించకండి. నారదా. స్వామి మన్నించండి. చెంచిత, చెంచిత. వద్దు వద్దంటుంటే వెంటబడి వచ్చావు. ఈ అల్లరంతా తెచ్చిపెట్టావు. ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. చాలే, నువ్వు చేసిన మోసం చాలు. నువ్వు నన్నేమి ఊరడించక్కర్లేదు. మా ఆయనతో చెప్పి మిమ్మల్ని ఇద్దరిని ఏం చేస్తానో చూడు. చెంచిత, చెంచిత. నారాయణ, నారాయణ. ఏ అంతే ఈ సన్యాసం చేశాడు. నా పంప తీశాడు. నిన్ను నిన్ను చెంచిత, 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 నిన్ను చెంచిత, చెంచిత. నారాయణ.
ఇల్లు లేదు, వాకిల్ లేదు, నాకెవ్వరూ లేరని చెప్పాడమ్మంతా. ఆ కొండ మీద ఒక పెళ్ళాన్ని పెట్టుకుని ఉన్నాడమ్మా. ఎంత మోసం జరిగింది. అది నన్ను కొట్టి తిట్టి తరిమేసిందయ్యా. ఎందుకు ఇక్కడ? పదండి, వైకుంఠం పోదాం. పెడదాం. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ఏమీ లేదు. తెలిసింది. ఇంకా చెంచుదాని కోసమే చూస్తున్నారు. అది మళ్ళీ నా కంట పడిందా? అదేనయ్యా. ఇప్పుడు మాట్లాడవే నీ బీరాలు. ఇందాక తెగ నీలిగేవే, ఇప్పుడు ఎలా అడ్డుకుంటావో చూస్తాను. మధుకైటబుల్ని, హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్ని అవలీలగా సంహరించిన మీరు ఆఖరికి చెంచు వాళ్ళకి లొంగిపోతారా? స్వామి, నన్ను ఇలా అవమానిస్తారా? ఇది మీకు న్యాయమేనా స్వామి? సన్యాసి, ఈ మోసగాడికి నా కూతుర్ని పెళ్లి చేయించి అన్యాయం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిజం నిజం. ఏమంటే ఆనాడు నీకు బిడ్డలు లేనప్పుడు నన్ను ప్రాధేయపడితే నీకు ఉపకారం చేసినందుకు నన్ను ఏమైనా చేయవలసిందే. నారదా, ఈ కపట నాటక కళాతంత్రం అంతా నీదేనా? అక్కడ పెళ్లి చేయించి ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చి చాడీలు చెప్పు. నీకు పుట్టగతులుంటాయా? తిట్టమ్మా తిట్టు. నిజమే, విష్ణు భక్తుణ్ణి. ఇక నాకు పుట్టగతులెందుకు? నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాను. అదేం ప్రారంధం, అందరూ నన్ను తిట్టేవాళ్లే. ఇదిగో, ఇదే కదా నువ్వు చేసిన లోక కళ్యాణం. విష్ణుదేవునికి ఇంకో వివాహం చేసి నాకో సవతిని తెచ్చిపెట్టావు. ఏం చేయనమ్మా, లోకం అంతా తల్లడిల్లిపోతుంటే ఆ ఉగ్ర నారసింహమూర్తి ఉగ్రత్వం చల్లార్చలేకపోయావు. ఆ దేవదేవుని శాంతింప చేయడానికే ఈ సర్వాంగ సుందరిని వివాహం చేయవలసి వచ్చింది. చేశాను. తప్ప? చాలే ఊరుకో. నీ ఊరుకుంటే నీ ఉగ్రత్వం చల్లారదే. చెప్పవలసిన మాటలు 4 చెప్పని తల్లి. కొంపకి నిప్పు పెట్టి ఇంకా నువ్వు చెప్పేదేమిటి? అమ్మా, ఒక్కసారి జరిగిపోయిందంతా స్మృతికి తెచ్చుకో. నాడు హిరణ్యకశిపుడు అనర్గళ విక్రమ దుర్మదాంధుడై దాడిని పై కొనల్ విపుడు ధైర్యము చాలక దేవలోకముంగీది పలాయితుండగుచు నీదగు శ్రీకళ నెల్ల దాచగా నాడు ఫలము రూపమున నాథుడు దాచినది కలే సుమా. ఏమిటి? ఏమి నా కళ? అవును తల్లి, విష్ణుకు అత్యంత ప్రీతమైన లక్ష్మీ కళ ఈమె గనుకనే స్వామిని శాంతపరచగలిగింది. ఆ కళ నీ చెంత లేనందున స్వామిని శాంతపరచలేకపోయావు. ఈమె నీ కళ. నా కళ? లక్ష్మి, నా కూతురేది? స్వామి, స్వామి, నా కూతురు మాయం చెట్టు న్యాయం కాదు స్వామి. లేక లేక కలిగిన ఒక్క బిడ్డ స్వామి. అవును స్వామి. వెర్రివాడ, దూర్వాసుని శాప కారణంగా భ్రాంతులవుతున్నావు. ఇక్కడువే, ఈ లక్ష్మే నీ కుమార్తె, ఈ మహావిష్ణువే నీ అల్లుడు. ఓం నమో నారాయణాయ నమః. క్షీరసాగరము వీడక నిరతము శిష్టుల రక్షణ దుష్టుల శిక్షణ. క్షీరసాగరము వీడక నిరతము శిష్టుల రక్షణ దుల శిక్షణ. చిత్ర చిత్రముల రూపములుంది
చేసే దైవము శ్రీహరి ఒకడే నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ